శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన సి థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 1 జీవిత రేఖలు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే మాస్టర్ గారికి షిరిడి దర్శనానంతరము ఆయనకి సాయి సమాధి దర్శనంతో అద్భుత అనుభవాన్ని పొందిన తర్వాత ఆయన ఒకవైపు కళాశాల ఉద్యోగం చేస్తూనే మరొక వైపేమో సాటి జీవుల శ్రేయస్సు కొరకు పాటుపడమే ఆయన ధర్మంగా భావించి జీవితాన్ని సాగించారన్నమాట మాస్టర్ గారు। ఇంకా మాస్టర్ గారు వివేకవర్ధని కాలేజ్లో ఆయన ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేసేవారు। ఆ టైంలో ఆయన స్టూడెంట్స్ అందరికీ చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో ఆయన బోధిస్తూ ఉండేవారు అన్నమాట। ఆయన సబ్జెక్టులే కాకుండా కళాశాలలో జనరల్గా ఏమడిగినా సరే మాస్టర్ గారు చాలా బాగా చెప్తూ ఉండేవారు। సైన్స్ ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తే గంటలు అలా దొర్లిపోతూ ఉండేవట, అంత చక్కగా అట్లా చెప్తూ ఉండేవారట। ఇంకా తర్వాత ఏమైందంటే మాస్టర్ గారు జిల్లెలమూడి అమ్మ ఆశ్రమానికి వెళ్తూ వస్తూ ఉండేవారు అనమాట। అటువంటి పరిస్థితుల్లో వివేకవర్ధని కాలేజీలో ఆయన రాజీనామా ఇచ్చేసి బాపట్లలో ఆయన జాయిన్ అవుతారనమాట। బాపట్ల డిగ్రీ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా ఆయన జాయిన్ అవుతారు। అక్కడ అమ్మ సన్నిధికి వెళ్తూ వస్తూ ఉండేవారు అనమాట, జిల్లెలమూడి అమ్మ దగ్గరికి। అక్కడ మాతృశ్రీ మ్యాగజైన్కు ఎడిటింగ్ చేస్తూ ఆర్టికల్స్ రాస్తూ తీవ్రమైన కృషి చేశారట మాస్టర్ గారు। ఇలా మానసికంగా సాధనతో పాటు శారీరక శ్రమ కూడా చాలా చేసేవారు అనమాట। అంటే చెరువు దగ్గర నుంచి బిందెతో నీళ్లు తీసుకురావడం ఆశ్రమానికి, అలా ఎన్నో శారీరక శ్రమ కూడా మాస్టర్ గారు చేసేవారు అనమాట। అలా సోమరితనాన్ని ఆహ్వానించరు, శ్రమను ఆహ్వానించకుండా జీవించలేరు। అట్లా ఆధ్యాత్మిక పేరుతో సోమరితనం అనేది పనికిరాదు అని మాస్టర్ గారు చెప్పేవారు। ఆయన చూసినా మనకి తెలుస్తుంది మాస్టర్ గారు ఎంత శ్రమ పడుతూ పనిచేస్తూ ఉండేవాళ్ళు కూడాను। తర్వాత మాస్టర్ గారు విద్యానగర్కి వచ్చేస్తారు, ఎందుకంటే అక్కడ జిల్లెలమూడిలో ఆ పరిస్థితులు అక్కడ ఉండడంలో అక్కడి నుంచి తప్పించుకోవడం మంచిది అని భావిస్తారు మాస్టర్ గారు। అంటే అమ్మతో మాస్టర్ గారు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు। అమ్మ అన్నీ మాస్టర్ గారు అడిగిన వాటికి అన్నిటికీ అమ్మ చెప్తూ ఉండేవారు, జిల్లెలమూడమ్మ। అదేమో అక్కడ ఆశ్రమవాసులకు పెద్దగా నచ్చేది కాదనమాట। అంటే మాస్టర్ గారు ఏదో స్పెషల్ ఇదిలో ఉన్నట్టు అని అనిపించే, సహజంగా బాగుండే వాళ్ళని చూస్తే అసూయ ద్వేషాలు సామాన్యులకు కలుగుతాయి కదా, అట్లాంటి భావాలే వచ్చాయి అక్కడ। అందుకని మాస్టర్ గారు అక్కడ వదిలేసి రావడం మంచిది అనిపించి వచ్చేసి విద్యానగర్కి వచ్చేస్తారు। వచ్చేసి అక్కడ సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల ఉపన్యాసకులుగా చేరారనమాట। ఆయన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే అక్కడ 12 సంవత్సరాల పాటు ఆయన అక్కడ విద్యార్థులకు సహోపాధ్యాయుల ప్రశంసలు పొందుతారు। అంటే ఆయన డ్యూటీని ఆయన చాలా చక్కగా సమర్థవంతంగా చేస్తూనే, ఒక పక్కేమో తను కనుగొన్న సత్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ తోటి వారికి అమరికలు లేకుండా అందిస్తూ వచ్చారు। వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఏం చేశారంటే అటు తర్వాత ఆ ఉద్యోగానికి శాశ్వతంగా తిలోదకాలు ఇచ్చేసి 1981లో ఒంగోలు పట్టణానికి చేరారట మాస్టర్ గారు। వాళ్ళగా మాస్టర్ గారు క్లాసుల గురించి చెప్తున్నారు ఇక్కడ, చాలా ఇష్టపడేవాళ్ళు, అందరూ చాలా బాగా చెప్పేవారు మాస్టర్ గారు అని చెప్పి ఇవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది। మాస్టర్ గారి దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ మాస్టర్ గారు తర్వాత మాస్టర్ గారు భక్తుల కింద అయిపోయారు అనమాట। పారాయణలు అవి చేసుకుంటూ ఇప్పటికీ చాలామంది ఉన్నారు।
అందరికీ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేవారు మాస్టర్ గారు. ఎవరి దగ్గర బుక్స్ లేకపోయినా ఏం లేకపోయినా ఆయన సొంత ఖర్చులతోటి మాస్టర్ గారు కొనివ్వడం అనేది చేసేవారు అనమాట. మిగిలింది మనం ఇప్పుడు చదువుకుందామండి. ఒకసారి శ్రీ శేషాద్రి కుమారి నిర్మల మాస్టర్ గారు కలిసి గది నుండి కాలేజీకి వెళ్తున్నారు. సగం దూరం వెళ్ళాక శ్రీ మాస్టర్ గారు పరీక్షలకు బాగా చదివారా అని అడిగారు. ఆ అమ్మాయి టెక్స్ట్ బుక్ లేదు, చదవలేదు సార్ అనగానే అంత దూరం నుండి వెనుకకు తమ గదికి తిరిగి వచ్చి టెక్స్ట్ బుక్ ఆ అమ్మాయికి ఇచ్చి ఇంకొకసారి ఈ కారణం చెప్పవు కదా అని కాలేజీకి వెళ్ళారు. ఇలా విద్యార్థుల శ్రేయస్సుకై ధనాపేక్ష లేకుండా విద్య విషయంలో శ్రద్ధ వహించే అధ్యాపకులు ఎంతమంది చూడండి. అసలు ఎవరికైనా ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోతే మాస్టర్ గారే ఫీజులు కట్టేవారు, టెక్స్ట్ బుక్స్ లేకపోతే ఆయనే కొనిచ్చేవాళ్ళు. ఎవరికైనా భయం వేస్తుందంటే ఆయన చక్కగా దగ్గరుండి చదివించేవారు అనమాట. అంటే తల్లిదండ్రులకు కూడా అంత ఉందో లేదో తెలియదు, కానీ ఇంకా అసలు తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా మాస్టర్ గారు చూసుకునేవారు అనమాట స్టూడెంట్స్ని. అలాగే ఒకసారి శేషాద్రి కుమార నిర్మల మాస్టర్ గారు వీళ్ళందరూ కలిసి మాస్టర్ గారి గది నుంచి వెళ్తుంటే పరీక్షలకు బాగా సగం దూరం వెళ్ళాక సగం దూరం వచ్చేసారు వాళ్ళు రూమ్ నుంచి. వచ్చేసాక పరీక్షలకు బాగా చదివారా అని అడిగారట మాస్టర్ గారు. ఆ అమ్మాయి అందట టెక్స్ట్ బుక్ లేదు, చదవలేదు సార్ అందట. అలా అనగానే మాస్టర్ గారు ఎంత దూరం వచ్చారో అంత దూరం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆయన గదికి వెళ్ళి టెక్స్ట్ బుక్ తీసుకుని ఆ అమ్మాయికి ఇచ్చి ఇంకొకసారి కారణం చెప్పవు కదా అన్నారట. టెక్స్ట్ బుక్ ఇచ్చి మళ్ళీ ఇట్లాంటి కారణం చెప్పదు, ఇదిగో టెక్స్ట్ బుక్ అని కాలేజీకి వెళ్ళిపోయారట. ఇలా అందరూ ఆయన ధనాపేక్ష లేకుండా ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు స్టూడెంట్స్ పట్ల. శ్రీ మాస్టర్ గారు తమ నెల జీతంలో ఎందరో పేద విద్యార్థులకు ఫీజులు కట్టి పుస్తకాలు కొనిచ్చి ఆర్థికంగా ఆదుకున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఎంతోమంది పేద విద్యార్థులకు ఫీజులు కట్టేవారు మాస్టర్ గారు, పుస్తకాలు కొనిచ్చేవాళ్ళు, ఎంతో ఆర్థికంగా ఆదుకునేవాళ్ళు వాళ్ళందరినీ. విద్యార్థులు కళాశాల చదువుల్లో ఉత్తీర్ణులై తదుపరి విద్యకై తిరుపతి, అనంతపూర్, హైదరాబాద్ మున్నగ విశ్వవిద్యాలయాల్లో చేరిన తర్వాత కూడా వారికి డబ్బు పంపించేవారు. ఇక్కడ అయిపోయి వాళ్ళ చదువులు వేరే యూనివర్సిటీకి పెద్ద చదువులకు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళందరికీ డబ్బులు పంపించేవారట మాస్టర్ గారు. అయ్యో వాళ్ళు ఎక్కడ డబ్బులు లేక చదువు మానేస్తారు అని చెప్పి. ఆయన స్టూడెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అన్నమాట వేరే యూనివర్సిటీలకి పెద్ద చదువులకు వెళ్ళిపోయాక కూడా వాళ్ళకి ఫీజులు కట్టేవాళ్ళు అనమాట, డబ్బులలో పంపించేవారు. మాస్టర్ గారి ప్రేమాభిమానాలు ఆర్థిక సహాయం లేనిచో నాకు యూనివర్సిటీ చదువు ఎక్కడిది అంటారు చెన్నయ్య గారు అంటారట. మాస్టర్ గారి ప్రేమాభిమానాలను ఆయన ఆర్థిక సహాయం, ఆయన కనుక ఆర్థిక సహాయం చేయకపోతే కనుక నాకు యూనివర్సిటీ చదువే లేదు అని చెప్పి అన్నారట చెన్నయ్య గారు. అంటే మాస్టర్ గారు ఇంకా మాస్టర్ గారి అన్నగారులు వాళ్ళందరూ కూడాను ఇలాగేనండి, అందరికీ సహాయం చేయడమే వాళ్ళు. ఈకే గారి గురించి చెప్పుకుంటే నేను ఒకసారి చెప్పానేమో సత్సంగంలో. ఆయన ఎలా ఉండేదంటే చాలామంది ఇంకా ఫ్రీగా ఆయన ఖాతాలో సరుకులు పట్టుకుని వెళ్ళిపోయేవారట. అలా పట్టుకుని వెళ్తూ ఉంటే వాళ్ళందరివి రాసుకోమనేవారట. రాసుకో అని చెప్పేసి మంత్ ఎండ్కి షాప్ అతనికి డబ్బులు ఇచ్చేవారట. ఆయన ఇవ్వడం, ఎవరికి ఏం కావాలని పట్టుకుపోతూ ఉండేవారట. అట్లా ఉండేది. అసలే అందరి శ్రేయస్సు కోసం పాటు పడడమే, అందరూ వారి బిడ్డల్లా చూసుకోవడమే. వారి అన్నదమ్ములు అందరూ అంతే. అట్లా ఉండేది అనమాట. అంటే వారి తండ్రి గారి పెంపకం ఎట్లా ఉందో చూడండి చక్కగా. మాస్టర్ గారు ఫీజు కట్టకపోతే డిగ్రీలో నా పరీక్షలు నిలిచిపోయి ఆ సంవత్సరము వృధా అయ్యేది అంటారు లెక్చరర్ శ్రీ గోపాల్. చూడండి, ఆయన ఇప్పుడు లెక్చరర్గా చేస్తున్నారు గోపాల్ గారు అని. అప్పుడు ఈ గ్రంథం వచ్చే నాటికి అంటున్నారనమాట. మాస్టర్ గారు కనుక ఫీజు కట్టకపోతే నా పరీక్షలు నిలిచిపోయేవి, ఆ సంవత్సరం అంతా నాకు వృధా అయిపోయేది అంటున్నారు. స్టూడెంట్స్కి మాత్రమే కాకుండా ప్రతిఫలాపేక్ష లేని సహాయాన్ని ప్రక్కవారికి అందించేవారు. అందరికీనండి, స్టూడెంట్స్కనే కాదు, మళ్ళీ తిరిగి ఏమీ ఆశించేవారు కాదు వాళ్ళ నుంచి. పూచే ఉండి బ్యాంకు లోను ఇప్పించి వారు చెల్లించకపోతే వీరే కట్టుకున్నారు. మాస్టర్ గారు షూరిటీ ఉన్నారట, ఉండి బ్యాంకు లోన్ ఇప్పించారట. వారేమో కట్టలేదు, అది తీసుకున్న వాళ్ళు, లోన్ తీసుకున్న వాళ్ళు. మరి ఎవరినో షూరిటీ పెట్టిన వాళ్ళని అడుగుతారు కదా, మాస్టర్ గారు కట్టుకునేవారట.
అంతే. వీళ్ళు ఇలా ఎంతోమంది చేశారు మాస్టర్ గారి దగ్గర. గోవిందయ్య అనే వ్యక్తి వచ్చి బాధలు చెప్పుకొని షాప్ పెట్టుకుంటాను అని చెప్పగానే అతనేమిటి, ఏం చేస్తాడు, ఏ ఊరు అని కూడా ఆలోచించకుండా అయ్యవారు బ్యాంకుకు వెళ్ళి లోను ఇప్పించగా చివరకు తీసుకున్నవాడు ఉడాయించగా మాస్టర్ గారే కట్టుకున్నారు పాపం. చూడండి, ఎవరు ఏంటి అడిగేవాళ్ళు కూడా కాదు, వాళ్ళు సహాయం అడిగారు, చేయడం అంతే. సరే లోన్ ఇప్పించారు, వాడు కట్టలేదు, మాస్టర్ గారు కట్టుకున్నారు అంతే. ఎప్పుడూ చంకలో చేతి నిండా పుస్తకాలు మోసుకుని సన్నగా ఉండి సాదాసీదా ప్యాంటు షర్టు వేసుకుని కళాశాలకు వెళ్ళేవారు. మొదట్లో హిల్ వ్యూ క్యాంటీన్లోనూ తరువాత సుబ్బమ్మ మెస్లోనూ అందరితోనూ కలిసి భోంచేసేవారు. తరువాత అప్పుడప్పుడు టీడీ కృష్ణమూర్తి టిఫిన్ అన్నం క్యారియర్ తెచ్చి ఇస్తుండేవారు. మాస్టర్ గారు ఎప్పుడు చంకలో చేతి నిండా బుక్స్ ఉండేవి, ఆయన ఎప్పుడు చదవడమే కదా, పుస్తకాలు మోసుకుని వస్తూ ఉండేవారు. సన్నగా ఉండేవారట, సాదాసీదా ప్యాంటు షర్టు వేసుకునే ఆయన కళాశాలకు వెళ్ళేవారు అనమాట. మొదట్లో హిల్ వ్యూ క్యాంటీన్లో తినేవారట, తర్వాత సుబ్బమ్మ మెస్లో అందరితో కలిసి తినేవారు అనమాట. తర్వాత అప్పుడప్పుడు టీడీ కృష్ణమూర్తి గారు టిఫిన్ అన్నం క్యారియరు మాస్టర్ గారికి ఇస్తుండేవారట. మొదట్లో బ్యాచిలర్స్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు శ్రీ పి సాధక్ గారిని తెల్లవారుజామున భరద్వాజ్ గారు నిద్ర లేపుతూ, అరే భాయ్ లే లే, నమాజ్ టైం అయ్యింది, నమాజ్ చేసుకో బాయ్, అల్లాహ్ అనుగ్రహిస్తాడు అని లేపేవారు. స్టాఫ్ అండ్ స్టూడెంట్స్తో కలిసి చక్కగా క్రికెట్ ఆడేవారు. సాధక్ అని ఆయన ఉండేవారట ఈయన రూమ్లో, ఆయన పొద్దున్న నిద్ర లేపేవారట, నమాజ్ చేసుకో అని చెప్పి, అల్లాహ్ అనుగ్రహిస్తారు, నమాజ్ చేసుకో అని చెప్పేవారట. స్టాఫ్ స్టూడెంట్స్తో అందరితో కలిసి క్రికెట్ ఆడేవారట. మంచి కలుపుగోలుగా ఉండేవారు అనమాట మాస్టర్ గారు, వాళ్ళతో క్రికెట్ ఆడేవారట. భరద్వాజ ఫాస్ట్ బౌలర్ అని అందరూ మెచ్చుకునేవారట. మాస్టర్ గారు చాలా ఫాస్ట్ బౌలర్ అని చెప్పి. అందరితో కలిసిపోయే మనస్తత్వం వీరికున్నా అవతల వారు ఎక్కువగా క్లోజ్గా కలిసేవారు కాదు. అందరితో కలిసిపోయే మనస్తత్వం మాస్టర్ గారికి ఉండేది, కానీ వాళ్ళే ఎక్కువ క్లోజ్గా ఆయనతో కలిసేవారు కాట. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో ఇక్కడ. అంటే ఆ గుణాలు అడ్డొస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకుండే చెడ్డ గుణాలు, మాస్టర్ గారికి మంచి గుణాలు, ఈ రెండు క్లాష్ అక్కడ కుదరదు. అందుకని వాళ్ళు కలవలేరు. మాస్టర్ గారు ఏంటి, అందరితోనూ ప్రేమగానే ఉండేవారు, మాస్టర్ గారు అందరితోనూ క్లోజ్గానే ఉండేవారు, కానీ వాళ్ళకి కలవలేకపోయేవాళ్ళు అనమాట. మంచి వాళ్ళతో చాలా కష్టం అండి కలిసి ఉండడం అంటే, అదనమాట. స్టాఫ్ అసోసియేషన్ సెక్రటరీగా శ్రీ భరద్వాజ్ గారిని ఎన్నుకున్నారు. కళాశాల స్టాఫ్ మీటింగ్లో సిబ్బంది అవసరాల విషయంలో అసోసియేషన్ తరపున మేనేజ్మెంట్ వారిని నిర్మోహమాటంగా అడిగేవారు. అస్సలండి ఎక్కడ ఇంత అవినీతి అన్నది కనిపించకూడదు అక్కడ. అందుకని మాస్టర్ గారినేమో స్టాఫ్ అసోసియేషన్ సెక్రటరీగా మాస్టర్ గారిని ఎన్నుకున్నారట. అప్పుడు వాళ్ళని ఏ విషయంలోనూ ఆయన వదిలిపెట్టలేట. మేనేజ్మెంట్ వాళ్ళని అన్నిట్లోనూ నిర్మోహమాటంగా అడిగేవారట. వాళ్ళ సిబ్బంది అవసరాల విషయంలో చాలా యాక్టివ్గా ఉండేవారు. సరియగు సమాధానం వచ్చే వరకు వదిలేవారు కాదు. ఎవరి నుంచైనా సరైన సమాధానం రావాలి, అది వచ్చే వరకు అని వదిలేవారు కాట. మాస్టర్ గారి అద్దె ఇల్లే సత్సంగ మందిరం. మొదట్లో బ్యాచిలర్స్ క్వార్టర్లో ఒక ఏడాది పాటు గడిపి తర్వాత వేరే ఇంటికి వచ్చారు. విద్యానగర్ వదిలి వచ్చే వరకు అద్దె ఇంటిలో ఉన్నారు. అదే ఇంటిలో వారి పక్క పోర్షన్లో కొన్నేళ్ళు శ్రీ ఎన్ రాధాకృష్ణ గారు ఉండేవారు. మాస్టర్ గారికి 1975లో వివాహమయ్యాక అన్ని గదులు తామే అద్దెకి తీసుకున్నారు. ఆ గృహము అతి సామాన్యంగా ఉండేది. మొదటి గదిలో సత్సంగం జరిగేది. ఈ గదిలో బాబా ఫోటో, అవధూతుల ఫోటోలు ఉంచి ఎదురుగా కూర్చునేవారు. వెనుక గదిలో పుస్తకాలు, 2 సూట్ కేసులు, ఒక సంచి మొదలైన వస్తువులు ఉండేవి. పక్కనే చిన్న గదిలో మాస్టర్ గారు మొదట్లో ధ్యానం చేసుకుంటూ అక్కడే పడుకునేవారు. చూడండి ఇక్కడ మాస్టర్ గారు అద్దిల్లే సత్సంగ మందిరం అన్నమాట. ఆయన మరంతా లెక్చరర్గా చేస్తూ శుభ్రంగా సొంత ఇల్లు కట్టుకోవచ్చు కదండి, లేదు అద్దెంట్లోనే ఉన్నారు మాస్టర్ గారు. అదే సత్సంగ మందిరం అయింది. మొదట్లో బ్యాచిలర్స్ క్వార్టర్స్లో ఒక ఏడాది పాటు గడిపారట. తర్వాత వేరే ఇంటికి వచ్చారట.
విద్యానగర్ వదిలి వచ్చే వరకు అద్దెంట్లోనే ఉన్నారు. అదే ఇంటిలో వారి పక్క పోర్షన్లో కొన్నేళ్ళు రాధాకృష్ణ గారు ఉండేవారు. అదే ఇంట్లో పక్క పోర్షన్లోనేమో రాధాకృష్ణ గారు అనే లెక్చరర్ ఆయన ఉండేవారట. మాస్టర్ గారికి 1975లో వివాహం అయ్యాక అన్ని గదులు తామే అద్దెకు తీసుకున్నారు. మాస్టర్ గారు వివాహం అయ్యాక ఆ గదులన్నీ కూడా మాస్టర్ గారే అద్దెకి తీసుకున్నారట. ఆ గృహం అతి సామాన్యంగా ఉండేది, చాలా సామాన్యంగా, చిన్న చిన్న గదులు సామాన్యంగా ఉండేదిట. మొదటి గదిలో సత్సంగం జరిగేది. మొదట ఉన్న గదిలో సత్సంగం. ఆ గదిలో బాబా ఫోటో, అవధూతల ఫోటోలు ఉంచి ఎదురుగా కూర్చునేవారు. బాబా ఫోటో, అవధూతల ఫోటోలు ఉండేవన్నమాట ఆ గదిలో. వెనుక గదిలో పుస్తకాలు, 2 సూట్ కేసులు, ఒక సంచి మొదలైన వస్తువులు ఉండేవి. ఈ గది తర్వాత, సత్సంగం జరిగే గది తర్వాత వెనకాల ఒక గది. ఆ గదిలోనేమో పుస్తకాలు ఉండేవిట, 2 సూట్ కేసులు, ఒక సంచి మొదలైన వస్తువులు ఉండేవిట. పక్కనే ఒక చిన్న గదిలో మాస్టర్ గారు మొదట్లో ధ్యానం చేసుకుంటూ అక్కడే పడుకునేవారు. మొదట్లో పక్కనే ఒక చిన్న గది ఉంటుంది. ఆ గదిలోనేమో మాస్టర్ గారు మొదట్లో ధ్యానం చేసుకుంటూ అక్కడే పడుకునేవాళ్ళు అనమాట. ఒకసారి ఆ గదిలో పడుకొని పొద్దున్నే లేచి వచ్చి మొదటి గదిలో కూర్చుని కృష్ణమూర్తి మరికొందరు వచ్చిన వారితో లోపలి గదిలోకి వెళ్ళి చూసిరండి అన్నారు. వారు వెళ్ళడానికి భయపడుతుండగా ఏమీ లేదు చూసిరండి అన్నారు. వెళ్ళి చూస్తే పెద్ద నాగుపాము కుబుసం అప్పుడే వదిలింది. లోపల పాము ఉందిటండి, వెళ్ళి చూసిరండి అన్నట్టు. చూసి వెళ్ళేసరికి పెద్ద నాగుపాము కుబుసం వదిలేసిందిట. అక్కడ తడితడిగా ఉంది, అప్పుడే వదిలేసినట్టు తడితడిగా ఉందిట. ఆ గదిలో శ్రీ మాస్టర్ గారు పడుకుంటే పక్కన 2 అడుగులు మాత్రం స్థలం ఉండేది. అంతే, అంత చిన్న గది అనమాట. మాస్టర్ గారు పడుకుంటే 2 అడుగులు మాత్రమే. అక్కడ ఏ మాత్రం చెయ్యి కదిలినా రాత్రి వచ్చిన ఆ పాము పై వారి చెయ్యి పడి ఉండేది. ఏముందండి, అది అక్కడే ఉంది ఆ గదిలో. మాస్టర్ గారికి కొంచెం చెయ్యి ఎట్లాగా అన్నా సరే 2 అడుగులే మాస్టర్ గారు పడుకుంటే, అంతే గది అది. ఆ పాము మీద చెయ్యి పడుతుంది, అంతే కదా. అట్లా ఉండేది. కుబుసం వదిలిన ఆ టైంలో పాము చాలా ఆకలిగా ఉగ్రంగా ఉండి ఏది తగిలినా కాటు వేసి తీరుతుంది. ఆ కుబుసం వదిలే టైంలో ఎలా ఉంటుందంటే పాము చాలా ఆకలిగా ఉగ్రంగా ఉంటుందండి. ఆ టైంలో ఏమవుతుంది, ఏదైనా తగులుతుందని డిస్టర్బెన్స్ మొత్తం కాటేసేస్తుంది టక్కన అని మాస్టర్ గారు చెప్తుంటే విద్యార్థులు నిర్ఘాంతపోయారు. అలా ఉండే పాము అక్కడ ఉంది, కానీ మాస్టర్ గారిని ఏం చేయలేదు. అది ఈ ఇంటిలోనే సత్సంగాలు జరిగేవి. రామభక్తుడు శ్రీ రంగన్న బాబు, అవధూత శ్రీ వెంకయ్య స్వామి, శ్రీ సమర్థనారాయణ మహారాజ్, శ్రీ పూర్ణానంద స్వామి మున్నగు మహాత్ములెంతెచ్చిన పావనం చేసిన గది అది. ఎందరో మహాత్ములు అక్కడికి వచ్చారనమాట ఆ ఇంటికి. ఆ గదిలో వాళ్ళు కూర్చున్నారు. అది క్రిస్టియన్ విద్యార్థి శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ప్రశ్నతో ప్రారంభమైన సత్సంగం నిరంతరంగా 1981 వరకు 12 సంవత్సరాలు జరిగింది. చూడండి అసలు ఎట్లా స్టార్ట్ అయిందంటే సత్సంగం, ఒక క్రిస్టియన్ విద్యార్థి శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ అతను ఏదో ప్రశ్నలు అడిగాడు. అట్లా ప్రారంభమైంది. మాస్టర్ గారు జవాబులు చెప్పడం మొదలుపెట్టారు. అలా సత్సంగం ప్రారంభమైపోయింట. అయిపోయి అక్కడ నిరంతరం 1981 వరకు, విద్యానగర్లోనండి 1981 వరకు 12 సంవత్సరాలు నిత్యం సత్సంగం జరిగేది అక్కడ. కులమతాలకు అతీతుడైన ఒక తపోమూర్తి, ప్రేమమూర్తి, పుణ్యమూర్తి, మేధావి, సంఘ శ్రేయోభిలాషి అయిన అధ్యాపకునే నిలయమైంది ఆ గది. ఎందరెందరో సాధు సత్పురుషులు, జిజ్ఞాసులు, ఆర్తులు, అర్ధార్థులు హాయిగా ఊరట పొంది మనశ్శాంతి నొందినది ఆ గదిలోనే. ఎంతోమంది వచ్చి, ఇంకా వీళ్ళు వాళ్ళు లేదండి, అందరూ అన్నమాట, పేద ధనిక, జిజ్ఞాసులు, ఆర్తులు, అర్ధార్థులు అందరూ ఆ గదికి వచ్చి మాస్టర్ గారికి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడమో లేకపోతే సత్సంగంలో పాల్గొనడం అలా ఉండి ఎంతో మనశ్శాంతిని పొందారనమాట ఆ గదిలోనే, సత్సంగ మందిరంలో. పల్లెల నుంచి బండ్లు కట్టుకుని వచ్చి సత్సంగాల్లో పాల్గొనే భక్తజనుల పాలిటి దేవాలయం, మసీదు, చర్చి, ఆ సాదా సీదా ఇల్లు. ఆ పల్లెల నుంచి బండ్లు కట్టుకుని మరీ వచ్చేవారు అనమాట, సత్సంగాల్లో పాల్గొనేవారు. వాళ్ళందరి పాలిటి దేవాలయం, మసీదు, చర్చి. ఎందుకంటే ఈ మతం అన్ని మతాల వాళ్ళు ఉండేవారు. సాదా సీదా ఇల్లు, అంత సాదా సీదా ఇంట్లో చిన్న గది అండి అది. మన విద్యానగర్ వెళ్తే చూడొచ్చు, చిన్న గది.
అది అందరూ అక్కడ కూర్చునేవారు అనమాట సత్సంగానికి. శ్రీ మన్నవ సత్యం గారి మాటల్లో విద్యానగర్లోని ఆ గదిలో అడుగు పెడుతూనే ఎదురుగా నిలువెత్తు ఫోటోలోంచి ఒక ఫకీరు చిరిగిన కఫ్ని, తలకు గుడ్డ కట్టుకుని నల్లరాతిపై కాలుపై కాలు వేసుకుని కూర్చుని నిశితంగా మనల్ని చూస్తారు. ఆ దృష్టి నుంచి కనులు మలర్చుకొని ఆయన్ను ఒకసారి నకసక పర్యంతరము చూసేవారికి ఆయన పాదాల వద్ద పడుకుని చక్కటి గెడ్డంతో శాంతి గంభీర వదనంతో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు దర్శనమిస్తారు. మాస్టర్ గారి గదికి వెళ్తే ఎట్లా ఉండేదో చెప్తున్నారు. ఇట్లా వెళ్ళగానే విద్యానగర్లో ఆ ఎదర్ గదిలో నిలువెత్తు బాబా ఫోటో ఉండేదన్నమాట. అక్కడే కింద ఆయన పాదాల దగ్గర మాస్టర్ గారు అక్కడ పడుకొని చక్కటి గడ్డంతో శాంత గంభీర వదనంతో మాస్టర్ గారు దర్శనం ఇచ్చేవారనమాట. ప్రేమతో నిండిన ఆయన దృష్టి మనపై పడగానే అప్రయత్నంగానే చేతులు కలిపి నమస్కరిస్తాము. ఎంతో ప్రేమతో నిండిన ఆయన దృష్టి మన మీద ఒక్కసారి అట్లా పడగానే మనకే తెలియకుండా చేతులు కలిపి ఆయనకు నమస్కరించేస్తూ ఉంటాం. ఇంతలోనే ఆయన తన కుడి చేతితో హృదయాన్ని స్పృశిస్తూ నమస్తే, రండి రండి కూర్చోండి అని ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. ఆయన వెంటనే ఇంతలోనే ఆ కుడి చేతితో హృదయాన్ని స్పృశిస్తూ నమస్తే, రండి రండి కూర్చోండి అని ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. అంతేకాక ఆ పరిచయం ఎన్నటికీ తెగిపోదు. ఇంకా ఆయనతో ఒకసారి పరిచయం అయిందంటే ఇంకా ఎప్పటికీ ఆ పరిచయం తెగిపోదు. వీళ్ళు వదిలేసినా సరే ఆయన పట్టుకునే ఉంటారండి. అది తెగిపోదంటే అర్థం అది వదిలేసేది మనమే, మాస్టర్ గారు వదలరు. కలర్ లుంగి తెల్లని బనీను వేసుకొని అర్ధపద్మాసనంలో శ్రీ షిరిడీ సాయికి ఉత్తరాభిముఖులై దర్భాసనంపై కూర్చునో లేక అక్కడ గల ఏదో ఒక డబ్బా తల కింద పెట్టుకొని కాలుపై కాలు వేసుకుని పడుకొని ఎప్పుడూ ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూనో ఉత్తరాలు వ్రాస్తూ రచనలు చేస్తూనో తమ వద్దకు వచ్చే వివిధ వ్యక్తులకు సర్వవిధాలా శాంతినిచ్చేలా బోధిస్తూనో ఎవరికో నుదుట ఊది పెడుతూ ప్రసాదమిస్తూ కనిపించే ఆయన మూర్తి మన హృదయాల నుంచి ఎన్నటికీ తొలగిపోదు. మాస్టర్ గారు ఎప్పుడు చక్కగా ఒక గళ్ళ లుంగి కట్టుకునేవారు. కట్టుకొని తెల్లని బనీను వేసుకొని అర్ధపద్మాసనంలో శ్రీ షిరిడీ సాయికి ఉత్తరాభిముఖులై దర్భాసనంపై కూర్చుని ఉండేవారు అనమాట. లేక అక్కడ గల ఏదో ఒక డబ్బా తల కింద పెట్టుకొని కాలుపై కాలు వేసుకుని పడుకుని ఎప్పుడు ఏదో ఒక పుస్తకం చదువుతూనో లేకపోతే ఉత్తరాలు రాస్తూనో, అందరూ ఎవరో ఒకళ్ళు ఏదో రాస్తూ ఉండేవారు కదా ఉత్తరాలు మాస్టర్ గారికి, వాటికి జవాబులు రాస్తూ ఉండేవారు మాస్టర్ గారు. ఏదో రచనలు చేస్తూనో, గ్రంథాలు అట్లా రాస్తూనో రచనలు, ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే వాళ్ళకి సర్వ విధాల శాంతినిచ్చేలా బోధిస్తూనో, ఏదో కష్టాలతో పాపం వచ్చేవాళ్ళు, వాళ్ళకి మనసు శాంతి పడాలి కదా, వాళ్ళకి ఏదో కూర్చుని కాసేపు మాట్లాడే అన్నీ చెప్పేవారు మాస్టర్ గారు. వాళ్ళకేమో హాయిగా మనసు శాంతిగా అయిపోయి ఆనందంగా వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉండేవారు అనమాట. ఎవరికో నుదుట ఊది పెడుతూనో ప్రసాదం ఇస్తూనో కనిపించేవారట. ఆయన ఎప్పుడు అలాగా భక్తుల్ని ఆదరిస్తూనే, ఆయన వచ్చిన వాళ్ళందరికీ శాంతిని ప్రసాదిస్తూనే, వాళ్ళ కష్టాలు తీరుస్తూనే అలాగే కనిపించేవారు మాస్టర్ గారు. మొదటిసారి వెళ్ళి చూడగానే అక్కడి వాతావరణం చిత్రంగా అనిపించింది. చూద్దామంటే ఆయన ఒక పెద్ద కాలేజీలో ఒక పెద్ద ఇంగ్లీష్ లెక్చరర్. అసలు ఆ ఇల్లేమో సాదాసీదాగా సామాన్యంగా ఉంటుంది. ఆ వాతావరణం కూడా చాలా చిత్రంగా ఉంటుంట. ఆయనేమో చూస్తే ఒక పెద్ద కాలేజీలో పెద్ద ఇంగ్లీష్ లెక్చరరు. ఆయన గది చూస్తే సింపుల్, ఒక చిన్న చాప మీద కూర్చొని కనిపిస్తారు. ఏం ఫర్నిచర్లు అవేమీ లేవు. కాలేజ్ లెక్చరర్ అంటే అప్పట్లో ఎలా ఉండాలండి. కానీ మాస్టర్ గారి గదికి వెళ్తే అక్కడ చిన్న చాప మీద మాస్టర్ గారు కూర్చుని కనిపిస్తారు. గదిలో కంటికి ఇంపుగా కనిపించే వస్తువు ఒక్కటి ఉండదు. డెకరేషన్లు కానీ ఏమి కంటికి ఇంపుగా కనిపించేలాగా అసలు వస్తువులు ఏమీ ఉండవు అక్కడ ఒక్కటి కూడా. 2-3 చాపలు లేక నల్లటి గొంగలో పరిచి ఉంటాయి. 2-3 వచ్చిన వాళ్ళు కూర్చోడానికి అక్కడ 2-3 చాపలు, ఒక నల్లటి గొంగలో అక్కడ ఉంటుంటాయి. ఆయన చుట్టూ రకరకాల ఆధ్యాత్మిక వైజ్ఞానిక గ్రంథాలు కొల్లలుగా పడి ఉంటాయి. ఆయన చుట్టూ అక్కడ గదిలో ఆధ్యాత్మిక వైజ్ఞానిక గ్రంథాలు అన్నీ ఆ బుక్సే బోల్డ్ ఉంటాయట. తూర్పు వైపుగా షిరిడీ సాయి నిలువెత్తు ఫోటో ఉంటుంది. దాని కిందే మరొక సాయి ఫోటో చిన్న సైజుది. చుట్టూ దత్తావతారాల ఫోటోలు ఉంటాయి. పక్కనే అలమార్లో
ఎందరెందరో ముక్త పురుషుల ఫోటోల్లోంచి దర్శనమిస్తారు. మూల ఒక కర్ర, చిన్న ఊది గిన్నె ఉంటాయి. ఇది చదువుతుంటే మనకి లీలామృతంలో బాబా కూర్చున్న మసీదు వర్ణనలాగా అట్లా ఉంది చూడండి. ఆ గదిలో ఎప్పుడు ఎవరో కొందరు మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యవసాయదారులు, పిల్ల పెద్ద కనులు మూసుకుని నిశ్చల ధ్యాన నిమగ్నులైగానో లేక మహాత్ముల చరిత్రలు పారాయణ చేస్తూనో శ్రీ మాస్టర్ గారి వైపు నిశ్శబ్దంగా చూస్తూ కానీ, శ్రీ మాస్టర్ గారితో సంభాషిస్తూ కానీ, సందేహాలు నివారించుకుంటూ, ఆయన రచనలను కాగితాల మీదకి ఎక్కిస్తూ, ఆయన సందేశాలను లేఖలను కవర్లలో అమర్చి అడ్రస్సులు వ్రాస్తూ, పుస్తకాలను ప్యాకింగ్ చేస్తూ, ఆ గది కిటికీలోంచి చూస్తే నిర్మాణంలో కనిపించే శ్రీ సాయి మందిరానికి రూపురేఖలు దిద్దుతూ, అకౌంట్లు వ్రాస్తూ మహా హడావుడిగా కనిపిస్తారు. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో చెప్తున్నారు. అందరూ వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు అని. ఇంకా అక్కడికి వచ్చే వాళ్ళందరూ మేధావులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, వ్యవసాయదారులు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే కన్నులు మూసుకొని నిశ్చలంగా ధ్యాన నిమగ్నులుగా ఉంటారు. లేకపోతే మహాత్ముల చరిత్రలు అక్కడ పారాయణ చేసుకుంటూ ఉంటారు మాస్టర్ గారి దగ్గర. లేదా మాస్టర్ గారి వైపు నిశ్శబ్దంగా చూస్తూ కానీ కూర్చుంటారు అనమాట. లేదా మాస్టర్ గారితో సంభాషిస్తూ కానీ, సందేహాలు ఏమైనా డౌట్స్ ఉంటే మాస్టర్ గారు చెప్పేవాళ్ళు, అట్లా నివారించుకుంటూ సందేహాలని. లేదా మాస్టర్ గారు ఏదైనా రచనలు చెప్తే డిక్టేట్ చేస్తుంటే రాస్తూ ఉండేవాళ్ళు అట్లాగాను. లేకపోతే మాస్టర్ గారు ఏమైనా ఉత్తరాలకు జవాబులు చెప్తూ ఉంటే ఆ లేఖలు వాటిని అన్నిటినీ కవర్లో అమర్చి అడ్రస్లు రాస్తూ, పుస్తకాలను ప్యాకింగ్ చేస్తూ, ఆ గదికి కిటికీలోని చూస్తే నిర్మాణంలో కనిపించే శ్రీ సాయి మందిరానికి రూపురేఖలు దిద్దుతూ, అకౌంట్లు వ్రాస్తూ మహా హడావుడిగా కనిపిస్తే అందరూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారనమాట. ఎవరు ఎన్నడూ అలసిపోయినట్లు కనిపించరు. కారణం ఏంటంటే అందరిలో ఉత్సాహాన్ని నింపేది మాస్టర్ గారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉత్సాహం ఉంటుంది, మంచి ఎనర్జీ ఉంటుంది, శ్రద్ధ ఉత్సాహం వాళ్ళలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆ గదిలోకి ఎవరు ప్రవేశించినా ఎవరు నిరాకరించరు. ఎవరు రావద్దని కానీ లోపలికి ఇట్లా ఏమీ ఉండేది కాదు. ఎవరు వచ్చినా హాయిగా రావచ్చు అన్నమాట. అక్కడ శ్రీ సాయి సన్నిధిలో ఎంతసేపైనా కూర్చుని సాధన చేసుకోవచ్చు. అక్కడ బాబా సన్నిధిలో ఎంతసేపైనా కూర్చుని పారాయణ చేసుకుంటారో, ధ్యానం చేసుకుంటారో, ఏం చేసుకుంటారో, లేకపోతే కళ్ళు మూసుకు కూర్చుంటారో, ఏ సాధనైనా అక్కడ చేసుకోవచ్చు. చివరకు ఆ గదిలోకి ప్రవేశించే కుక్కల్ని కూడా అదిలించే సాహసం ఎవరూ చేయరు అంటారు శ్రీమన్నావ సత్యం. అక్కడ కుక్కలు వచ్చినా సరే అసలు వాటిని అదిలించే సాహసం కూడా ఎవరు చేసేవాళ్ళు కట్ట. అలా యథేచ్ఛగా కుక్కలు కూడా తిరుగుతూ ఉండేవన్నమాట. ఒక్కసారి శ్రీ సాయి లీలామృతాన్ని చదివి శ్రీ మాస్టర్ గారి దర్శనార్థం తణుకు నుంచి వచ్చిన సోదరుడు శ్రీ గోపాలకృష్ణ గారు సమాధాన పడని ఎన్నో ప్రశ్నలతో ఇక్కడికి వచ్చాను. తీరా భరద్వాజ గారి సన్నిధిలో కూర్చున్నాక ఒక్క ప్రశ్న తోచడం లేదు అన్నారు. ఇది చాలామందికి అనుభవం అండి. సరే, అయినట సాయి లీలామృతం చదివి మాస్టర్ గారి దర్శనం అర్థం తణుకు నుంచి వచ్చారట గోపాలకృష్ణ గారు అని. ఆయన వచ్చి సమాధాన పడని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయట ఆయనకి. ఆ ప్రశ్నలతో మాస్టర్ గారి దగ్గరికి వచ్చారట. తీరా మాస్టర్ గారి సన్నిధిలో కూర్చున్నాక ఒక్క ప్రశ్న ఆయనకి తోచలేట. మనసు ప్రశాంతం అయిపోతుందన్నమాట. ఆయన సన్నిధిలో కూర్చున్న కొద్దిసేపటిలోనే ఆందోళనన్నీ సమసిపోయి ప్రశాంతత అనుభవం అవడం ఎందరికో అనుభవం. అసలు మాస్టర్ గారి సన్నిధిలో అట్లా కూర్చోగానే కొద్దిసేపట్లోనే మనకున్న ఆందోళనలన్నీ సమసిపోతాయి. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గర చూసుకున్నా, మన అమ్మగారి దగ్గర చూసినా, మనం అక్కడికి వెళ్ళి అలా కూర్చున్నామంటే చాలండి, ఎంతో ప్రశాంతంగా ఉండి, ఎంత ఇంట్లో మన ఆందోళనతోటి ఏమైనా సమస్యలతోటి ఆ ఘర్షణగా అట్లా వెళ్ళినా సరే, మనసు అంతలా ఉన్నా సరే అక్కడికి వెళ్ళేసరికి అన్నీ సమసిపోయి ప్రశాంతత అనుభవం అవుతుంది. ఇది అందరికీ అనుభవం అని చెప్తున్నారు ఇప్పటికీ. అక్కడ జరిగే గురువారపు భజనలలోనూ నిత్యము జరిగే సత్సంగాల్లోనూ పాల్గొనే భక్తుల లౌకిక ఆధ్యాత్మిక సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. అట్లా సత్సంగంలో కూర్చోవడం, భజన చేయడం అట్లా చేస్తున్నప్పుడే వారికే అసలు తెలియకుండానే సమస్యలన్నీ కూడా వారికి లౌకిక ఆధ్యాత్మిక సమస్యలు రెండూనండి పరిష్కారం అయిపోతూ ఉంటాయి అన్నమాట.
ఆ గదిలోనే కొందరు సోదరులకు స్వయంగా శ్రీ సాయియే భౌతికంగా దర్శనమిచ్చారు కూడా. ఆ గదిలోనే కొంతమందికి బాబా స్వయంగా భౌతిక దర్శనాన్ని కూడా ప్రసాదించారట. కనిపించారు భౌతికంగా బాబా ఆ గదిలో, మాస్టర్ గారు సత్సంగం చేసే గదిలో భౌతిక దర్శనం ఇచ్చారు బాబా. శ్రీ సాయి ఆజ్ఞానుసారము పరిమితమైన కళాశాల ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చి ఈ లోకం అనే అపరిమిత కళాశాలలోని అశేష ప్రజానీకం అనే విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి ఆ కరుణరథం, ప్రేమరథం, చైతన్యరథం, శ్వేతరథం, దివ్యరథం, అరుణరథం సిద్ధమైంది. ఇంకా మాస్టర్ గారు బాబా ఆజ్ఞ అనుసరించి ఆజ్ఞానుసారమే ఆ కళాశాల ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చేస్తారు. అక్కడ రిజైన్ చేసేసి ఈ లోకం అనే అపరిమిత కళాశాలలోని, ఈ లోకం అనే ఈ పరిమితి లేదు దీనికి కదా, ఈ లోకాన్ని అపరిమితమైన కళాశాలలో అశేష ప్రజానికం అనే విద్యార్థుల్ని, అంటే మన అందరినీ అన్నమాట, ప్రజానికం అనే విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి ఆ కరుణరథం, ప్రేమరథం, చైతన్యరథం, శ్వేతరథం, దివ్యరథం, అరుణరథం సిద్ధమైంది. మాస్టర్ గారు అందుకోసం రెడీ అయ్యారు. తనను సిలువ వేస్తున్నారు, ఏమి చేస్తున్నారో వారికే తెలియదని, వారిని క్షమించమని భగవంతుని ప్రార్థించిన యేసు భగవాను వలె తాను తన సాయినాథునికి నిష్ఠా సబూరీలను దక్షిణగా సమర్పించి సాయి చూపిన బాటలో పైనమై ఒంగోలు పట్టణం చేరి ఆ సాయి తండ్రి సేవకు, సంఘ సేవకు అంకితమయ్యారు. యేసు ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు ఆయన అంటారనమాట, భగవంతుడా వాళ్ళందరినీ క్షమించు, వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియట్లేదు, వారందరినీ క్షమించు అన్నారట. యేసుప్రభు ప్రార్థించారట భగవంతుడిని, క్షమించిన ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు అని. అలా ఎవరు ఉంటారండి? ఓ పక్కన చంపేస్తుంటే వాళ్ళని క్షమించని ఎవరైనా అంటారా? భగవంతుడా క్షమించని. చూడండి, అట్లా మాస్టర్ గారు కూడా అట్లాంటి వాళ్ళు అనమాట. అలాగే ఆ మాస్టర్ గారు సాయినాథునికి నిష్ఠా సబూరీలను దక్షిణగా సమర్పించి సాయి చూపిన పాటలో పైనమై ఒంగోలు పట్టణం చేరి ఆ సాయి తండ్రి సేవకు, సంఘ సేవకు అంకితమైపోయారు. విద్యానగర్ ఉద్యోగాన్ని వదులుకున్నటకు మనం ఎన్ని కారణాలు చెప్పుకున్నా అవన్నీ మన అభిప్రాయాల వరకే. ఆయన వదిలేసేయడానికి ఉద్యోగం ఎన్ని కారణాలు మనం చెప్పుకున్నా సరే అవన్నీ మన అభిప్రాయాలే, కేవలం బాబా ఆజ్ఞ అంతే. వాస్తవం మాత్రము సాయి ఆజ్ఞే అని మాస్టర్ గారి అభిప్రాయాన్ని మనం గ్రహించాలి, గౌరవించాలి. అదే ప్రధానం. ఏదేమైనా సరే అది బాబా నిర్ణయం ప్రకారమే జరిగిందనమాట. మాస్టర్ గారు ఇంకా ఒంగోలు వచ్చేసారు మనందరి కోసం అనమాట. అంతే. రేపు అధ్యాయం 2 అన్వేషణ అనేటువంటి అధ్యాయాన్ని మనం రేపు మొదలు పెడదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.